సెకండ్ వరల్డ్ కాన్ఫరెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఈరోజు మొదటి సమావేశం ఇక్కడ జరిగింది. ముఖ్యంగా ఈ 2008లో ఫస్ట్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరిగింది. కాన్ఫరెన్స్కి విశేషులు మాజీ రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారు హాజరవడం జరిగింది. అది ఈరోజు అవకాశం మన విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందిన పట్టణం. ఈ పట్టణంలో పెడితే బాగుంటుంది. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి సమస్యలు కూడా మనం ఎక్కడ ఎదుర్కోవడం జరుగుతుంది. దాని మీద ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి ప్రభుత్వం కానీ ఇటు డిఎంఐసిఎస్ బృందం ఉన్నది. 3 సభ్యులతోటి ఒకటి ఆనంద్ బాబు గారు, ప్రహ్లాద్ గారు, అలా చక్రవర్తి గారు, ముగ్గురు కూడా గత 2008లో జరిపింది వారు జరిపారు. మరలా ఇప్పుడు కూడా విశాఖపట్నంలో జరపడానికి ముందుకు వచ్చారు. దీని ముఖ్యమంత్రి గారు నిన్న బ్రోచర్ కూడా రిలీజ్ చేశారు. ఈరోజు సమావేశం పెట్టమని ఇది జిల్లా అధికారులందరూ కూడా జిల్లా సంబంధించిన అధికారులందరూ ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులు, మంత్రులందరూ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మరి ఏ కార్యక్రమం చేసినా మా జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ ప్రజాప్రతినిధుల సహకారం, స్వచ్ఛంద సంస్థల సహకారం లేదే, ఇండస్ట్రీ సహకారం లేదే ఏ కాన్ఫరెన్స్ కూడా బాగా జరగదు. దీనికి అందరూ ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఈ కాన్ఫరెన్స్ బాగా సక్సెస్ అవ్వాలంటే అందరూ ఇన్వాల్వ్మెంట్తో ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం మనం జరిపించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి మనందరికీ తెలుసు, తుఫాన్లు మేజర్గా తుఫాన్లు వస్తున్నాయి, 2 వరదలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, అలాగే కరువు వస్తుంది. ఈ తుఫాన్లో కూడా మనకి ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి కానీ ఈ జిల్లా కోస్టల్ జిల్లాకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 9 జిల్లాలో మరి విస్తీర్ణంగా 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది కనుక ఎక్కువ తాకిడి మనకు జరుగుతుంది. దాని మీద మన విశాఖపట్నం హుదూద్ తుఫాన్ మనం చూసాం. మరి పెద్ద ఎత్తున దీన్ని రావడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారు ముందుగానే గమనించి టెక్నాలజీని ఉపయోగించి ఎప్పటికప్పుడు ఎంతవరకు ఈ తుఫాన్ ఎక్కడికి వస్తుంది, ఏ ప్రాంతానికి వస్తుంది, ఏ సమయానికి వస్తుంది అన్నది ఎప్పుడు కూడా గమనించి ప్రజలందరూ అలర్ట్ చేసి అందరిని కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఆ రోజు చీటు రావడమే కాకుండా ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి 8 డేస్లో మొత్తం పునరుద్ధరణ చేసి మా మానవ జీవితాన్ని అందరూ కూడా మంచినీళ్ళు కానీ, వాటర్ కానీ, కరెంట్ కానీ, ఆహార పదార్థాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా అందించి ప్రజల ముప్పును పొందడం జరిగింది. ముప్పు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి డిస్కస్ చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇది ఎందుకంటే విశాఖపట్నంలో తుఫాన్లు ఎక్కువ వస్తున్నాయి. ఈ 100 దేశాల నుంచి ఇవాళ ప్రతినిధులు వస్తున్నారు. 100 దేశాల నుంచి కూడా అనేక మన అభిప్రాయాలు తీసుకుని మరి అభిప్రాయాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీని మనం ఉపయోగించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే టెక్నాలజీ ద్వారా మనం దీన్ని ఆఫ్ చేయలేం కానీ, తుఫాన్లు ఆఫ్ చేయలేం కానీ, ఈ ముప్పుని తగ్గించడం కోసం, ఈ ప్రజల్ని సౌకర్యాలని పెంచడం కోసం, అలాగే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూడటం కోసం ముందే గమనించి ఈ చర్యలన్నీ తీసుకునే విధంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది. గత ముఖ్యమంత్రి గారు 1996లో కోనసీమ వచ్చినప్పుడు కూడా మరి తుఫాను వచ్చినట్టే పెద్ద జరిగింది. దాన్ని ఆయన అన్ని అదివేళ ఆదుకోవడం జరిగింది. మొన్న వచ్చినప్పుడు ఇది ముందుగా గమనించాడు కనుకే మనకి ప్రాణ నష్టం తగ్గింది. మరి అలాంటి కార్యక్రమం తీసుకోవాలంటే టెక్నాలజీని ఉపయోగించాలి. ఆ టెక్నాలజీని ఉపయోగించడం కోసం ఇలా 100 దేశాలు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. 100 దేశాల అభిప్రాయాలు కూడా రావడమే కాకుండా రాబోయే తరాల వారికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలి. మరి మన అభిప్రాయాలన్నీ కూడా 100 దేశాలు లేదా ఇతర ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక బుక్ రూపంలో మనం డిస్కస్ చేసిన వివరాలన్నీ కూడా అందరికీ అందాలి, మానవాళికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్లోని వివరాలను తీసుకోవడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అనేక సమస్యలు కూడా ఉన్నాయి. మరి ఆర్థిక సమస్యలు కానీ, అకామిడేషన్ కానీ, అలాగే 100 దేశాల నుంచి వచ్చినప్పుడు సెక్యూరిటీ కానీ, ఇవన్నీ కూడా అధిగమించడం కోసం ఇవాళ మొదటి సమావేశం పెట్టుకున్నాం. దీన్ని కూడా పూర్తిగా డిస్కస్ చేసాం. ఇంకా 4-3 సమావేశాలు అయితే కానీ ఈ పూర్తిగా కొలిక్కి రాదు. దానికోసం మనం ఈ కమిటీ కానీ, అధికారులు కానీ పూర్తి సహకారం ఇస్తారు. ప్రజాప్రతినిధులుగా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పూర్తి సహకారంతో, అలాగే ఇక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థలు కానీ, ఇండస్ట్రీస్ కానీ అందరి సహకారంతో చాలా బాగా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని మీద బడ్జెట్ మీద కూడా డిస్కస్ చేసాం. ఇంకా క్లారిటీ రాలేదు. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రావాలి. ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్నది కూడా మేము చెప్తామని చెప్పారు. చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది నేషనల్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని బడ్జెట్ ఎక్కువ అవుతుంది కనుక దాని మీద కూడా వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మరి ఆంధ్ర యూనివర్సిటీ ఒకటి, పోర్టు ఆడిటోరియం ఒకటి 2 కూడా మేము పరిశీలించి ఏం చేయాలి ఏంటి అన్నది కూడా పరిశీలన జరుగుతుంది. డెలిగేట్స్ 100 దేశాల నుంచి వస్తారు. చెప్పేది ఏంటంటే వరల్డ్ నుంచి అన్ని దేశాల నుంచి కూడా 100 దేశాల నుంచి వస్తున్నారు కనుక
ఒక 600-700 మంది బయట వాళ్ళు వస్తారు. అలాగే ఇండియాకి సంబంధించిన వాళ్ళు వస్తారు, ఇక్కడ ప్రాంతంలో వస్తారు. ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి ఈ సబ్జెక్ట్కి సంబంధించి అలాగే రాష్ట్రంలో ఈ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనకి తుఫాను వచ్చిన తర్వాత ఒక లెసన్ కింద మనకు వచ్చింది. దాని మీద దీన్ని ఎలా ఎదుర్కోవాలన్నది ఆ రోజు ముందు ఎదుర్కోవడమే కాకుండా తర్వాత కూడా ఇవన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. దాని మీద ఈ నేషనల్ రికవరీ ప్రాజెక్ట్ కింద 2250 కోట్లు మనకి ఈరోజు శాంక్షన్ అయింది. 1500 కోట్లు ఏమో కేంద్ర నిధులు, ఒక 700-600 కోట్లు మనీ ఉన్నాయి. ఈ రెండు కలిపి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో తయారు వచ్చింది. అది తొందరలో కూడా ఇంప్లిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అండర్ కేబుల్, అలాగే రోడ్లు, బ్రిడ్జెస్, సీ కోస్ట్లో ఉన్న సముద్ర తీరాన్ని కట్ అవుతుంది కనుక దాన్ని కూడా చేయడానికి. అలాగే ఇప్పుడు మాకు మా పోలీస్ సంబంధించి శాఖ చెప్పారు, మా డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చినప్పటికీ తుఫాన్లు వచ్చినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం కోసం కట్టర్స్ కానీ మెషినరీ కూడా కొంత కావాలని చెప్పారు. అలాగే దానికి మనకి కొట్టడానికి కూడా కొంత అమౌంట్ని కూడా కేటాయించి ఇంక్లూడ్ చేసి అది కూడా రాష్ట్రం అంతా కూడా ఈ ఎస్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ రెండు ఉన్నాయి. ఎస్డిఆర్ఎఫ్ ద్వారా ఈ కార్యక్రమాలు చేయాలి. దానికి ఫైర్ మనం ఉపయోగించుకోవాలని ఫైర్ మొత్తం డిపార్ట్మెంట్ ఉపయోగించుకుని ఈ కార్యక్రమం చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా ఈ 2250 కోట్ల ప్రాజెక్ట్ కూడా తొందరలో ప్రారంభించారు. దాన్ని ఇప్పుడు మనం ఎస్డిఆర్ఎఫ్ పేరుతో మనం